నేను మీ రాధాకృష్ణని వెల్కమ్ డార్కే ఫుడ్ టెక్. ఇది టంగుటూరు నుంచి ఒంగోలుకి వెళ్ళే టోల్ ప్లాజా దగ్గర బైపాస్ ఉంది కదా, అక్కడ పెట్టారు జూనో అని చెప్పి. అయితే ఇక్కడ బాగా హైజీనిక్గా ఉందన్నమాట. ఎక్విప్మెంట్ కూడా 40 lakhs అయిందంట. ఇక్కడ కేక్స్ కానీ బిస్కెట్స్ కానీ అవన్నీ మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. ఇట్లా అటు వెళ్తే కొద్దిగా కార్స్ ఆగి ఇట్లా నైస్గా జ్యూస్ తాగేవాళ్ళు, లేకపోతే టీ తాగి కాఫీ తాగేవాళ్ళు బాగా స్టాల్గా ఉంది. స్పెషల్ ఏంటంటే ఇరానీ ఛాయ్ బాగా లభిస్తుంటాయి ఇటువైపు. బాగా ఇక్కడ టీ కోసం ఆగుతున్నారనమాట. ఇక్కడైతే బాగా హైజీనిక్గా ఉంది, అంత క్వాలిటీ కానీ అంత ఫుడ్ కానీ చాలా హైజీనిక్గా ఉంది. పిజ్జాస్ కూడా ఉన్నాయి, అది కూడా చూపిస్తాను ఇప్పుడు. బాగా హై కాస్ట్లీ ఎక్విప్మెంట్ పెట్టారు కదన్నా. 40 lakhs అవుతుంది. ఎన్ని రోజులు అవుతుంది అన్న పెట్టింది? 3 months అవుతుంది. హాయ్ బ్రో, ఏం పేరు నీ పేరు? కిషోరా? హర్షదా? ఇక్కడ మామూలుగా టైమింగ్స్ ఏంటి? మార్నింగ్ 7 to 11. 7 నుంచి 11 దాకా ఉంటుంది నైట్. ఏమేమి ఉంటాయి ఇక్కడ ఐటమ్స్? 43 ఐటమ్స్ ఉంటాయి. 43 ఐటమ్స్. ఓకే. కాఫీస్లో ఏమైనా వెరైటీస్ ఉంటాయా? కాఫీస్లో పిజ్జాస్ వెరైటీస్ ఉన్నాయి, మోమోస్ ఉన్నాయి. పిజ్జా శాండ్విచ్, మోమోస్, పేస్ట్రీస్. ఇక్కడ ఏమని చెప్పాలి? ఇది బైపాస్ జూనో, టంగుటూరు బైపాస్. అంటే కరెక్ట్గా పాయింట్ ఎక్కడ ఇది? టోల్ ప్లాజా పాయింట్ అంటారు. ఒంగోలు టోల్ ప్లాజా పాయింట్. 3 months అవుతుందా స్టార్ట్ చేసి? ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందా? చెప్తావా సార్? 9966999486. ఓకే. ఎక్విప్మెంట్ చూసి నేనే బిత్తరపోయి ట్యాబ్లెట్ వేసుకున్నాను. అంతా హై రేంజ్లో పెట్టారు ఎక్విప్మెంట్ అయితే మాత్రం. అది కరెక్ట్గా చేస్తే దాని నుంచి వచ్చే అవుట్పుట్ కూడా చాలా బాగుంటుంది. దగ్గరగా 1 crore ఇన్వెస్ట్మెంట్ చేశారు. మొత్తం సైట్ అయితే ఏమి, కన్స్ట్రక్షన్ అయితే ఏమి, అంతా నిజంగా గ్రేట్. దాని వరకు మెచ్చుకోవచ్చు. చాలా హైజీనిక్గా ఉంది అంతా. కస్టమర్స్ అయితే బాగానే వస్తున్నారండి. అంటే అటు నుంచి వెళ్తా ఇక్కడ ఆగి కొద్దిగా కాఫీ తాగి, ఇక పిల్లలు ఉంటే గోల్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి పఫ్స్ లేకపోతే కూల్ కేక్స్ అవన్నీ తీసుకుంటున్నారు. ఇది వచ్చి పిజ్జా మేకింగ్ అనమాట. పిజ్జా మేకింగ్ కూడా బాగా ఒక డొమినోస్ రేంజ్లోనే ఉంది ఇంచుమించు. ఐటమ్ కానీ ఎక్విప్మెంట్ కానీ అంతా బాగా పెట్టారు. మనమైతే ఏం టేస్ట్ చేయలేదు, ఎందుకంటే అప్పటికే తిరిగి ఉన్నాము. టంగుటూరు అవన్నీ తీస్తా చాలా టైర్డ్ అయిపోయాము. సరే ఇట్లా పరిచయం చేద్దాము, ఎంతోమందికి ఉపయోగపడుతుందని చెప్పి ఓపిక లేకపోయినా చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ నుంచి రావాల్సిన కూడా డబ్బులు లేట్ అయినాయి, అందుకని డబ్బులు లేక ఏం తినలేదన్నమాట. తర్వాత ఇక్కడ ఇరానీ కేఫ్ అని ఉంది. ఇరానీ కేఫ్లో అయితే ఇది 20 rupees ఇరానీ ఛాయ్. అది మాత్రం బాగుందని అక్కడ వాళ్ళు చెప్పారు. మరి మనమైతే ఏం తాగలేదు. ఈసారి వెళ్ళినప్పుడు మీరు ట్రై చేసి ఒకసారి కామెంట్స్లో పెట్టండి ఏది ఎలా ఉందనేది.